సింపుల్ గా నిన్న ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. ఇందులో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో నేను బిఫోర్ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. అవును సార్. ఇందులో మనకి 5 ఆపరేటర్స్ ఉంటాయి. ద ప్లస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ డివిజన్. అండ్ మాడ్యులర్ డివిజన్. ఓకే, సేమ్ మనం చిన్నప్పుడు మనం మ్యాథ్స్ లో చేసినాయి ద సేమ్ యాక్షన్ పెర్ఫామ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి యూనరీ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. దట్ ప్లస్ ప్లస్ అండ్ మైనస్. ఇందులో మనకి ఈచ్ వన్ కి 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో మనకి పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. లైక్ ఒక వేరియబుల్ ఏ ప్లస్ ప్లస్ మీన్స్ ఏంటంటే మనం దీన్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పి ఏ ప్లస్ ప్లస్ అని రాస్తే ఏం జరుగుతుందండి, ముందుగా లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ అయిన తర్వాత వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ లో ఏం జరుగుతుంది, ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అంటే ఇక్కడ 10 అనే వాల్యూ ప్రింట్ అయిన తర్వాత ద ఏ విల్ బికమ్ 11 అని, బికాస్ ఆఫ్ ద పోస్ట్ ఇంక్రిమెంట్. ద ప్లస్ ప్లస్ రాసాం కాబట్టి ఏ ఈక్వల్ టు 11. ఓకే, ద ప్రీ ఇంక్రిమెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని. సో ప్లస్ ప్లస్ ఏ, దిస్ ఇస్ ద ప్రీ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే యాక్షన్ చేసే ముందే, ఈ యాక్షన్ అంటే ప్రింట్ చేయమని యాక్షన్ పెర్ఫామ్ చేసే ముందే అది 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి అప్పుడు ప్రింట్ అవుతుంది. సో ఇది యాక్షన్ తర్వాత ఏ ఈక్వల్ టు 10 ఉన్నది, ఈ యాక్షన్ తర్వాత 11 అయింది కదా. నౌ దిస్ యాక్షన్ లో 12 అవుతుంది, ఎందుకంటే ఈ ప్రింట్ చేసే ముందే ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ప్రీ ఇంక్రిమెంట్ ద సేమ్ లైక్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ఏ మైనస్ మైనస్ అండ్ మైనస్ మైనస్. సో యాక్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఈ డిక్రిమెంట్ అని జరుగుతుంది. బిఫోర్ పెర్ఫార్మింగ్ యాక్షన్ మీన్స్ ఏ అనేది ఒక యూసేజ్ అయినప్పుడు, ఏ వేరియబుల్ ఒక యూసేజ్ అయిన తర్వాత ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీనికి జరుగుతుంది. ఇది లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందే, అంటే ఏ దగ్గరికి వెళ్ళి ఏ వాల్యూ అనేది ప్రింట్ అయ్యే ముందే డిక్రిమెంట్ అయ్యి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ద సింపుల్ ఇస్ ద పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్. పోస్ట్ ప్రీ అనేది అంటే పర్టికులర్ యాక్షన్ పెర్ఫార్మింగ్ అనమాట. యాక్షన్ తర్వాత పోస్ట్, యాక్షన్ ముందు ప్రీ. ఇది జరిగే యాక్షన్ ముందు ఇది జరిగే ఆపరేషన్ అర్థమెటిక్ యూనరీ ఆపరేటర్స్. ఓకే, ఇంకేం చెప్పుకున్నాం, అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అఫ్ కోర్స్ మీకు తెలుసు, సింగిల్ ఈక్వల్ టు లైక్ ఏ ఈక్వల్ టు 10 అంటే ద ఈక్వల్ ఆపరేటర్. దిస్ ఇస్ అసైన్ అంటే అసైన్ చేస్తుంది. ఏ అనే ఒక ఏ 10 అనే ఒక వాల్యూని ఏకి అసైన్ చేస్తుంది. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 మీన్స్ ఈ 10 అనే వాల్యూ ఏలోకి స్టోర్ అవుతుంది. ఓకే, అసైన్మెంట్ ఇందులో మనకి డిఫరెంట్ ఉన్నాయి ఏంటంటే ప్లస్ ఈక్వల్ టు ద కాంబినేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్, అండ్ ద సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు and multiplication equal to division equal to దిస్ సేమ్ యాక్షన్ ఈక్వల్ ఉంటే ఏంటంటే మనం సేమ్ వేరియబుల్ ని ఇంకొక వేరియబుల్ తయారు చేయాలి. లైక్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏలోకి ఏలోకి ఏ వాల్యూతో పాటు ఇంకో వాల్యూని ఇంకొక వేరియబుల్ లో వాల్యూని సమ్ చేసి ఇందులోకి స్టోర్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఈక్వల్ టు బి అనమాట. దిస్ ఈస్ ఏ ప్లస్ ఈక్వల్ టు, this is equivalent to this above statement. This is all for the same operators. Okay, రెండు సార్లు ఏ అని రెండు సార్లు రాయక లేకుండా సింపుల్ గా దిస్ ఇస్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇలా కూడా రాయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఏ ఇలా మనం సింపుల్ గా ఏ ప్లస్ ఈక్వల్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఏ ప్లస్ అనగానే దీనికి మీనింగ్ ఏంటంటే ఇది అనమాట, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ద సేమ్ ఫర్ ఆల్ ద ప్లస్, సబ్ట్రాక్షన్, addition, subtraction, multiplication, division and multiplication. Okay, next the relational operators. Another example రాసారా ద రిమైనింగ్ పీపుల్? ఏం డౌట్స్ ఉన్నాయా? ద రిమైనింగ్ పీపుల్
శ్వేత, విజిత. రాసామండి. ఓకే, ఎనీ డౌట్స్? నో అండి. డౌట్సే రావట్లేదా, లేదంటే మీ డౌట్స్ రాకపోనంత బాగా నేను చెప్పేస్తున్నాను. రెండోది కరెక్ట్. సరే, ప్రస్తుతానికి అలాంటి ఫిక్స్ వినడానికి కూడా బాగుంది. ఓకే, ద రిలేషన్ ఆపరేటర్స్ అంటే మనకి తెలిసిన ఏమైనా గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ ఈక్వల్ టు, అండ్ నాట్ ఈక్వల్. అంటే టూ వేరియబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆపరేటర్స్ అనేది దానికి టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ యాక్షన్ బిట్వీన్ టూ ఆపరెంట్స్, లైక్ ఏ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 40. రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది పెద్దది అని తెలుసుకోవాలంటే మనం ఆఫ్ కోర్స్ చిన్నప్పుడు మనం మ్యాథ్స్ లో చేసుకునేవన్నీ కూడా కొత్తగా, బట్ జావాలో ఎలా యూజ్ చేస్తామంటే సింపుల్ గా ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఇది రిటర్న్ చేసేది ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ, ఐ మీన్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. బూలియన్ ఉంది కదా డేటా టైప్, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ రిలేషన్ ఆపరేటర్స్ యూజ్ చేసి మేము టూ ఆపరెంట్స్ మధ్య ఒక ఆపరేటర్, రిలేషన్ ఆపరేటర్ కనుక వాడితే అది రిటర్న్ చేసేది ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ట్రూ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ఏ అనేది బి కన్నా పెద్దదైనప్పుడు ట్రూ అవుతుంది. ఇన్ దిస్ కేస్ ద 10, దిస్ ఈస్ ఈక్వల్ టు 10 గ్రేటర్ దెన్ ద 40 మీన్స్ ఇట్ విల్ రిటర్న్ ఏ ఫాల్స్. సో మీరు సింపుల్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ గ్రేటర్ దెన్ బి అని రాస్తే మీకు ప్రింట్ అయ్యేది ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, అలాగే టూ వేరియబుల్స్ గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఆర్ ఏ లెస్ దెన్ బి అంటే ట్రూ, లెస్ దెన్ కాబట్టి, ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే నాకు రెండు ఏ అనేది బి కన్నా తక్కువగా ఉండాలి ఆర్ ఈక్వల్ అయినా పర్లేదు, అప్పుడు నాకు ట్రూ రిటర్న్ చేయి అన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. రెండు ఈక్వల్ ఆర్ లెస్ దెన్, ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్. సపోజ్ 10, ఏలో 10 ఉంది, బిలోని 10 ఉంది. ఏ లెస్ దెన్ 10 అంటే ఆబ్వియస్గా ఏం రిటర్న్ చేస్తుంది? సారీ, ఏ లెస్ దెన్ బి అంటే ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే 10 కన్నా చిన్నది కాదుగా, 10 అనేది 10 కన్నా చిన్నది అవ్వదు, చిన్నదా కాదు, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఏ లెస్ దెన్ బి అంటే ఫాల్స్. బట్ ఇక్కడ ఈక్వల్ టు ఎప్పుడైతే పెట్టామో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఏ అనేది లెస్ దెన్ అయినా ఈక్వల్ అయినప్పుడు రిటర్న్ ట్రూ. సో టూ కండిషన్ హ్యాండిల్ చేస్తుంది. ఈక్వల్ టు మీన్స్ ఎగ్జాక్ట్ ఈక్వల్. సపోజ్ ఏ ఈక్వల్స్ టు బి అంటే బోత్ ఆర్ ఈక్వల్ అని మీన్. ఈక్వల్ అయితే ట్రూ ఇస్తుంది, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ ఇస్తుంది. నాట్ ఈక్వల్ టు తెలిసింది, ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే, సో ఇన్ దిస్ కేస్ ట్రూ ఇస్తుంది. 10, 40. 10 నెవర్ బి ఈక్వల్ టు ద 40, రైట్? సో ఫాల్స్. సో ఏ అనేది ఇలా కన్సిడర్ చేస్తే ఏబి అనేవి నాట్ ఈక్వల్ టు, రెండు ఈక్వల్ కాబట్టి, సారీ మై బ్యాడ్, 10 నాట్ ఈక్వల్ టు 40 అంటే ట్రూ, ఈక్వల్ కాదు కాబట్టి ట్రూ. ఈక్వల్ అయితే ఇక్కడ మనం నాట్ ఈక్వల్ అని చెప్తాం. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు బి అని, బట్ బోత్ ఆర్ ఈక్వల్, సో ద స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. ఓకే, ఇక్కడ ఏ అనేది బి అనేది ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 40. సో ఏ నాట్ ఈక్వల్ టు బి అని, సో ఆబ్వియస్లీ 10 నెవర్ బి ఈక్వల్ టు 40, రైట్? ఎస్, నాట్ ఈక్వల్ టు, ఎస్ ట్రూ. బట్ ఇన్ దిస్ కేస్ ఫాల్స్. రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్. ఓకే, క్లియర్ సతీష్? ఎనీ డౌట్స్ హియర్? క్లియర్ సార్, క్లియర్ సార్, అర్థమైంది. లాజికల్ ఆపరేటర్ అంటే మీకు తెలిసిందే. మీన్ చిన్నప్పుడు మనం కంప్యూటర్ ఆపరేషన్ లో చూస్తాం, ఎనీ ఆఫ్ ద టూ కండిషన్, మీన్ ఎనీ ఆఫ్ ద కండిషన్స్ ట్రూ అయితే మనం హోల్ ద కండిషన్ ట్రూ చేస్తాం. ఇప్పుడు ఆర్ అనుకున్నాయి కదా, అండ్ ఆర్ నాట్. ఇందులో ఏమున్నాయి మనకి? ఇలా డయాగ్రామ్ ఉంటుంది కదా, 0, 0, 0, 1, 1, 0, 1, 1. అంటే 2 zeros అయినప్పుడు ద అవుట్కమ్ విల్ బి 0, ఆర్ 1, 0, 1 ఒక 1 అయినప్పుడు అవుట్కమ్ ఈజ్ ఆల్సో ఏ 0, 1, 0 ఈజ్ ఆల్సో ఏ 0, 1, 1 అయినప్పుడు 1 అవుతుంది. మీన్స్ ఇక్కడ 1 అంటే దిస్ ఇస్ ట్రూ అండ్ దిస్ ఈస్ ఫాల్స్. 1 మీన్స్ ట్రూ, 1 ఈక్వల్ టు 2.
సో మీన్స్ ట్రూ ట్రూ, రెండు ట్రూలు ఉన్నప్పుడు ఆర్ కండిషన్ ఆబ్వియస్ గా ట్రూ అవుతుంది. ట్రూ అండ్ ఫాల్స్. సో ఆర్ లో ఏ ఒక ట్రూ అయినా హోల్ కండిషన్ ఇది చూస్తే ఇది ఫాల్స్, ఇది ఫాల్స్, ద హోల్ కండిషన్ విల్ బి ఫాల్స్. సో ఒకటి ఫాల్స్, ఒకటి ట్రూ, ద హోల్ కండిషన్ విల్ బి ఫాల్స్. ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్ మీన్స్ ఏ ఒకటి ఫాల్స్ అయినా ద టోటల్ కండిషన్, ద టోటల్ అవుట్కమ్ విల్ బి ఫాల్స్. ఇది రెండు ట్రూ అయినప్పుడే ద టోటల్ కండిషన్ విల్ బికమ్ ట్రూ. ఓకే, లైక్ అది ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్తాను. దీని ముందు ఏంటంటే ట్రూ ట్రూ, ఇక్కడ ఫాల్స్ ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, రెండు ఫాల్స్ అయినప్పుడు మటుకే ఫాల్స్ అవుతుంది ఆర్. దీని అండ్ కి మనం 2 ampersand యూజ్ చేస్తాం, ఆర్ కి 2 pipe symbols యూజ్ చేస్తాం. దిస్ ఇస్ జస్ట్ నాట్. ఓకే, సపోజ్ మనం ఏ గ్రేటర్ దెన్ బి అని, ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ ఈక్వల్ టు 80 ఉంది, బి ఈక్వల్ టు 60 ఉంది. దిస్ కండిషన్ ఇస్ ట్రూ రైట్. దీని ఎక్స్ప్రెషన్ ముందు ఇలా నాట్ పెట్టామంటే దీన్ని రివర్స్ చేసేస్తుంది. సో ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ యాక్చువల్లీ, బట్ ఎప్పుడైతే నాట్ పెట్టామో విల్ బికమ్ ఫాల్స్. అంటే ఎక్స్ప్రెషన్ ఉన్న రిటర్న్ చేసిన వాల్యూ, ఈ ఎక్స్ప్రెషన్స్ ఏం రిటర్న్ చేస్తాయని చెప్పాను, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ రిటర్న్ చేస్తే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తే ట్రూ చేస్తుంది, రివర్స్ అనమాట. లైక్ ట్రూ ఈక్వల్ టు ఫాల్స్, ఫాల్స్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, దీన్ని బేసికలీ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సపోజ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అంటే ఏ అనేది బిగ్ అవ్వాలంటే ఏ అనేది బి కన్నా ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అయినప్పుడే మనం ఏ ఇస్ బిగ్ అని చెప్పి అనౌన్స్ చేస్తాం. రెండు కండిషన్లు ట్రూ అయినప్పుడే ద హోల్ కండిషన్ విల్ బికమ్ ట్రూ. హోల్ కండిషన్, దీనికి ఈ కండిషన్ పర్పస్ ఏంటి, ఏ అనేది బిగ్ కాదా చెక్ చేయాలనుకుంటున్నాం. సో అలా చెక్ చేయాలంటే ఏ గ్రేటర్ దెన్ బి అవ్వాలి అండ్ ఆల్సో ఏ అనేది సి కన్నా కూడా త్రీ వాల్యూస్ ఉన్నాయి, అప్పుడే ఏ అనేది బిగ్. రెండు సాటిస్ఫై అవుతాయి అంటే ఇది ట్రూ అయినప్పుడే హోల్ కండిషన్ ట్రూ అవుతుంది అండ్ అని పెట్టింది. ఓకే, ఆర్ అని పెట్టినప్పుడు ఏ అనేది బి కన్నా గ్రేటర్ దెన్ అయినా పెద్దది అనేస్తున్నాం, సి గ్రేటర్ దెన్ పెద్దదైనా బిగ్ అని చెప్తున్నాం. ఎనీ ఆఫ్ ద కండిషన్. ఆర్ అంటే ఇది ట్రూ అయినా హోల్ కండిషన్ ట్రూ చేసేస్తున్నాం, ఇది ట్రూ అయినా హోల్ కండిషన్ ట్రూ చేస్తున్నాం. మరి ఆర్ కండిస్తే ఎక్స్ప్రెషన్ రాంగ్ వస్తుందంటే దిస్ ఇస్ ఫర్ డిఫరెంట్ పర్పస్ మనం యూజ్ చేస్తాం. లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లైక్ ఒక ఇంటర్వ్యూకి మనం అటెండ్ చేసినప్పుడు ఏమంటున్నాం, సమ్ ద బ్రాంచ్ నేమ్ ఈక్వల్ టు సిఎస్సి అవ్వచ్చు ఆర్ ఈసీ అవ్వచ్చు. ఆర్ బ్రాంచ్ నేమ్ ఈక్వల్ టు ఈసీ ఆర్ ఆ బ్రాంచ్ నేమ్ ఈక్వల్ టు ఐటీ ఆర్ ఏ వాట్ ఎవర్, ఏదైనా సరే, ఇది అయినా సరే ఎలిజిబుల్, ఇదైనా సరే, రెండిట్లో ఏదైనా సరే, ఏదో ఒక్క జరిగినా సరే చాలు ఎలిజిబుల్. సో అలా ఆర్ కండిషన్స్ అనేవి ఈ సినారియోలో మనం యూజ్ చేస్తాం. ఓకే, these are the high overview of the operators. Quickly start the arrays. Just overview అనే చెప్తున్న arrays గురించి the briefly we will discuss tomorrow. Simple గా మనం మళ్ళీ again I will start with an int a equal to 10. a అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, a అంటే లేవగానే స్టాక్ లో a అనే నేమ్ తో ఒక మెమరీ క్రియేట్ అయ్యి ఇందులో 10 అనేది స్టోర్ అవుతుంది. ఇందులో నేను 10 20 స్టోర్ చేయాలనుకున్నా ఒకటే వేరియబుల్లో 10, 20 ఇలా స్టోర్ చేయలేము. కొన్ని కామా పెట్టడం ఈక్వల్ టు 10, 20 అన్నా. ఇవి నీకు నీ పాయింట్ ఆఫ్ లో రెండు వాల్యూస్, కానీ ఈ వేరియబుల్ పాయింట్ ఆఫ్ లో అది 1020 1020 లాగే ట్రీట్ చేస్తుంది. సో ఇక్కడ ఏ అనేది ఏంట్లో 1020 కింద వాల్యూ కింద సింగిల్ వాల్యూ కానీ స్టోర్ చేస్తుంది. ఓకే, సో సేమ్ మెమరీ స్పేస్ నేమ్ తో ఒకటే అండర్ ద సేమ్ లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే ఎలా అనే దానికోసం ఇంట్రడ్యూస్ ఉంది అరేస్ కాన్సెప్ట్. సో ఇలా మనం ఒక ఇంట్ ఏ ఈక్వల్ టు 1000 ఒక వాల్యూని స్టోర్ చేయాలి, మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే ఎలా అంటే మనం అరేస్ క్రియేట్ చేయాలి. అరే అంటే మీరేమి పెద్ద డిఫికల్ట్ అనుకోకండి. సింపుల్ గా దీనిని ఇంట్ డేటా టైప్ తర్వాత ఇలా ఎప్పుడైతే ఈ సింబల్ పెట్టాం బ్రాకెట్ a, here a will become array. Either two ways, int a ఇలానే క్రియేట్ చేయొచ్చు, ఇలా both the way, ఇదేనా సింటాక్టికల్లీ కరెక్ట్.
ఇందులో వాల్యూస్ ఎలా ఇవ్వమంటే ఈ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ లో కామా సెపరేట్ 1 కామా 2 కామా 3 కామా 4. అప్పుడు ఇందులో ఏలో 4 వాల్యూస్ ఉంది. సో ఇవి ఎలా స్టోర్ అవుతాయంటే బ్యాక్ అండ్ ఇండెక్స్ బేస్డ్ అనమాట. లైక్ ఏ అనే నేమ్ తో ఒక మెమరీ స్పేస్ క్రియేట్ అయిపోయి ఇలా మెమరీ స్పేస్ క్రియేట్ అవుతుంది. 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏ అనే దాంట్లో దిస్ ఇస్ 0th ఇండెక్స్ 1 2. ఇండెక్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 0. సో ఫస్ట్ ఇచ్చిన వాల్యూ 1 ఇందులో స్టోర్ అవుతుంది, సెకండ్ ఇచ్చిన వాల్యూ 2 ఇందులో స్టోర్ అవుతుంది, 3 ఇందులో స్టోర్ అవుతుంది, 4 ఇందులో స్టోర్ అవుతుంది. ఓకే, నా ఇక్కడ ఏ అంటే ఓన్లీ నేను ఒక వాల్యూని స్టోర్ చేయగలను. బట్ ఇక్కడ ఏ అంటే మటుకెళ్ళి ఎప్పుడైతే దీన్ని అరేంజ్ చేశానో యూ కెన్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. ద గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి దీన్ని గ్రూప్ చేయడానికి ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇచ్చి ఇందులో నేను వాల్యూస్ కామా సెపరేట్ 1 కామా 2 కామా 3 కామా 4 ఇలా ఇస్తే బ్రాకెట్ ఏ అనే ఒక నేమ్ తో అరే క్రియేట్ అయ్యి ఇలా డేటా అనేది స్టోర్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో సేమ్ వే 8 కామా 2 కామా 3 కామా 4. ఓకే, so that this is a normal variable, this is an array. This is one of the data type in data types lo primitive non primitive annam kada. This is the non primitive data type array. So non primitive data type ఏంటంటే we can store the more than a one values under the same reference. ఓకే, ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నేను ఇంట్ అరే క్రియేట్ చేసినప్పుడు ఇందులో అన్ని కూడా ఇంటీజర్స్ ఇవ్వగలను. అర్థమైందా? ఏ కామా ఏదైనా 10 కామా 5 కామా 10 కామా డబుల్ స్ట్రింగ్ STR ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ ఇవ్వాలి. ఓన్లీ ద సేమ్ అంటే స్ట్రీమ్ అరే ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇట్ విల్ స్టోర్ ద సిమిలర్ మీన్స్ అరే ఈస్ ఆర్గనైజ్ ఏ హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఇన్ ద మెమరీ స్పేస్. అంటే ఇంట్ అరే క్రియేట్ చేసినప్పుడు ఇంట్లో వాల్యూస్ అన్ని కూడా ఇంటీజర్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఇవ్వడానికి ఇది అలౌ చేయాలి. లైక్ ద సేమ్ ఇంటీజర్ కూడా వేరే టైప్ అలౌ చేయదు. అలాగే ఇందులో ఎన్ని వాల్యూస్ ఇచ్చినా సరే సేమ్ టైప్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే టైప్ ఇచ్చామో అదే టైప్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వాలి. బట్ వీ కెన్ పాస్ ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ వీ కాల్ ఇట్ ఎలిమెంట్. ఓకే, ద array of elements అంటే ఇందులో టోటల్ వీ హ్యావ్ 4 ఎలిమెంట్స్. అంటే array యొక్క లెంత్ the size of an array is 4 but the maximum index is 3. ఎందుకంటే the index will start from 0. the length అంటే ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి 1 2 3 4. the length will start from 1. ఓకే, సింపుల్ గా ఒక రిఫరెన్స్ కింద వేరియబుల్ క్రియేట్ చేస్తే ఒక వాల్యూని ఇలా స్టోర్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం దాన్ని అరే క్రియేట్ చేసాము we can store a group of the similar type అంటే same, the same type of data type యొక్క values మనం స్టోర్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద క్రియేషన్, జస్ట్ అరే ఇనిషియలైజేషన్. ఒక లైన్ లో అరేని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసి ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ లైన్ ఆఫ్ కోడ్ నెక్స్ట్ లైన్కి వచ్చిందో అరే అనేది మనం దాన్ని మ్యానిపులేట్ చేయాలి. మ్యానిపులేట్ చేయలేమంటే ఏంటి? ద లెంత్ ఈజ్ ఫిక్స్డ్. అంటే ఇందులో నుంచి నేను ఒక వాల్యూ తీసేయలేను, ఇంకో వాల్యూ యాడ్ చేయలేను. ద లెంత్ ఫిక్స్డ్ అన్నమాట. యూ కెనాట్ చేంజ్ ద లెంత్. అంటే ఈ లైన్ తర్వాత నేను మళ్ళీ ఈ ఏ ఈక్వల్ అని చెప్పి మళ్ళీ ఇంకొక కొన్ని వాల్యూస్ యాడ్ చేయలేను. ఇది ఉన్న వాల్యూస్ డిలీట్ చేసేలేను. దెర్ ఇస్ నో ప్రొవిజన్ టు యాడ్ ఆర్ రిమూవ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎన్ అరే. ఇట్ ఇస్ సైజ్ ఫిక్స్డ్. ఓకే, ఇక్కడ ఓన్లీ మనకు వస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ వేరియబుల్ అండర్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ద సింగిల్ వాల్యూ మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. అవి కూడా సేమ్ టైప్. ఏ టైప్ అయితే మనం అరే క్రియేట్ చేసాం ఆ టైప్ వాల్యూస్ క్రియేట్ చేయగలం, వేరే టైప్ తో క్రియేట్ చేయలేము. వన్స్ అరే క్రియేట్ అయిన తర్వాత అరేలో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయలేము అండ్ కొత్త ఎలిమెంట్ యాడ్ చేయలేము. ద ఫిక్స్డ్ ఇన్ సైజ్. ఓకే, బట్ వీ కెన్ చేంజ్ ద వాల్యూస్. నార్మల్ గా మీరు ఇలా ఇంట్ వేరియబుల్ అంటే ఏం చేస్తున్నారు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అంటే సింపుల్ గా ఏలో ఒకటే వాల్యూ ఉంది కాబట్టి మీకు 10 అని ప్రింట్ అయిపోతుంది.
బట్ ఇక్కడ అలా రాదు. ద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఆఫ్ ఏ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ కావాలి అని ఇండెక్స్ పొజిషన్ ఇక్కడ పాస్ చేయాలి. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో కావాలంటే ఏ ఆఫ్ 0 అంటే ఇక్కడ మీకు 1 అని ప్రింట్ అవుతుంది. అదే ఏ ఆఫ్ 1 అంటే 1 ప్రింట్ అవుతుంది, సారీ 2 ప్రింట్ అవుతుంది. ఏ ఆఫ్ 2 అంటే 3 ప్రింట్ అవుతుంది. ఏ ఆఫ్ 3 అంటే 4 ప్రింట్ అవుతుంది. ఇండెక్స్ పొజిషన్ పాస్ చేయాలి. ఇండెక్స్ ని బేస్ చేసినది స్టోర్ చేసుకుంటుంది. సో మరి సేమ్ రిఫరెన్స్ కింద మల్టిపుల్ వాల్యూస్ కదా, ఏ అంటే ఏం తీసుకొస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏ వాల్యూ తీసుకురావాలి, మల్టిపుల్ వాల్యూస్ ఉంటుంది. అందుకే ఏతో పాటుగా దాని ఇండెక్స్ పొజిషన్ పాస్ చేయాలి. ఏ అనే అరే నేమ్ తో పాటు ఈ ఇందులో ఉన్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా, ఏ పొజిషన్ లో ఉన్న వాల్యూ కావాలి, ఏ ఇండెక్స్ పొజిషన్. సో అప్పుడు దాన్ని ఏ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ పాస్ చేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఇండెక్స్. సో ఇండెక్స్ పాస్ చేస్తే ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. సో ఏ ఆఫ్ 3 అంటే ఏమొస్తుంది, దిస్ ఇస్ నథింగ్ బట్ F4. ఓకే, దిస్ ఇస్ F4. బ్యాక్ టు ద లెంత్. ద మాడిఫై అంటే ఏమన్నా, ఒకసారి అరే క్రియేట్ అయిన తర్వాత అరేలోని ఎలిమెంట్స్ ని డిలీట్ చేయలేను, కొత్తది యాడ్ చేయను. బట్ ఐ కెన్ చేంజ్ ద వాల్యూస్. లైక్ ఇక్కడ చూడండి, ఇంటూ ఏ ఈక్వల్ టు 10 ఉన్న దాన్ని ఏ ఈక్వల్ టు 1020 చేశాను కదా. సో 10 అని 1020 చేశాను. ద సేమ్ వేలో నేను కావాలంటే ఇక్కడ 2ని వేరే వాల్యూ లైక్ ఏ ఆఫ్ 2 వాల్యూ అసైన్ చేయాలంటే మనం ఆబ్వియస్ గా అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసాం. ఈక్వల్ టు 40 అని. సో వాల్యూ చేంజ్ అవుతుంది. 2 అంటే సారీ ఇది 3 పోయి ఇందులో 40 ప్లేస్ చేస్తాం. 3ని తీసేసి ఏ ఆఫ్ 2 అంటే ఇండెక్స్ ఇది కదా, ఏ ఆఫ్ 2 లో 3ని తీసేసి 40 ప్లేస్ చేస్తాం. ఏ ఆఫ్ 4 అన్నామంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది కదా, ఎక్సెప్షన్ కాన్సెప్ట్ లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో 4 అనే ఇండెక్స్ లేదు ఇక్కడ. 4 అనే వాల్యూ ఉంది, ఇండెక్స్ లేదు. ఇండెక్స్ లో ఏమన్నా 0 1 2 3. సో ఏ ఆఫ్ 4 అని చెప్పి వాల్యూ వేసాను, ఎందుకంటే ఆ ఇండెక్స్ తో వాల్యూ లేదు కాబట్టి ఇట్ విల్ నాట్ అలౌ. అలా అని చెప్పి నేను ఇండెక్స్ పొజిషన్ 0ని కానీ 2ని కానీ ఏదో ఇండెక్స్ పొజిషన్ కూడా నేను డిలీట్ చేసేలేను, కొత్త ఇండెక్స్ పొజిషన్ ని యాడ్ చేయలేను, ఉన్న ఇండెక్స్ పొజిషన్ ని తీసేయలేను. బట్ ఐ కెన్ చేంజ్ ద వాల్యూ. ఇందులో ఉన్న వాల్యూ నుంచి అదే ఎలాగా, ఇలా ఏ ఈక్వల్ టు 10 దీని తర్వాత మళ్ళీ ఏ ఈక్వల్ టు 40 అంటే ఏలో ఉన్న వాల్యూ 10 పోయి 40 ఎలా అయితే రీప్లేస్ అవుతుందో ఇది కూడా సేమ్, బట్ వీ హ్యావ్ టు యూస్ ద ఇండెక్స్ పొజిషన్. సో ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 50 అంటే ఏమవుతుంది, ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది వాల్యూ, మనం 1 ఇచ్చాం, 1 రీప్లేస్ విత్ 50. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే నేను ఇక్కడ సపోజ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తే ఈ లైన్ ఆఫ్ కోడ్ తర్వాత ఇట్ విల్ ప్రింట్ 50 అన్నమాట. సో ఎర్రర్ ఇక్కడ చేంజ్ చేయలేనంటే ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లెంత్. ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయలేను, కొత్త ఎలిమెంట్ యాడ్ చేయలేను. అండ్ ఎరేలో నేను ఏ టైప్ ఆఫ్ ఎరే అయితే క్రియేట్ చేశానో ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ నేను ఇక్కడ యాడ్ చేయగలను. ఎరేని సేమ్ టైప్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయగలను, డిఫరెంట్ టైప్ తో యాడ్ చేయలేను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కావాలనుకుంటే వాల్యూస్ ని మార్చుకోవచ్చు. ద సేమ్ వే ఏకి ఫస్ట్ 10 ఇచ్చి మళ్ళీ ఏ ఈక్వల్ టు 10 అంటే వాల్యూ ఎలా అయితే రీప్లేస్ అవుతుందో ద సేమ్ వే విత్ హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసి మనం వాల్యూని గెట్ చేసి ఇలా ప్రింట్ చేయొచ్చు ఆర్ మార్చొచ్చు కూడా. అది ఇండెక్స్ పొజిషన్ లో ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు అసైన్మెంట్ అంటే 40 స్టోర్ ఉంటుంది. ఏ ఆఫ్ 2 లో అంటే 2 అని ఇండెక్స్ పొజిషన్ లో ఎరే ఏలో ఇండెక్స్ పొజిషన్ 2 లో ఉన్న వాల్యూ చేంజ్ చేయమని మీనింగ్. సో ఇందులో 3 తీసేసి 40 ప్లేస్ వాల్యూస్ మార్చుకోవచ్చు. ఓకే, ఇలా యాడ్ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ ద ఎరే. ఇక్కడ ఎనీ టైప్, మీరు ఇక్కడ ఏ టైప్ ఇస్తే అది. మీరు స్ట్రింగ్ టైప్ ఇస్తే ఎలా అవుతుంది, లైక్ స్ట్రింగ్ ఎరే క్రియేట్ చేయాలి అన్నమాట. స్ట్రింగ్ ఎరే చేయాలంటే ఇలా ఎస్ ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ ABC 1 2 3 ఆర్ డబుల్ కోట్స్ లో హలో. అందుకే ఇది ఒకటి స్ట్రింగ్ కదా, ఒకటి ఇచ్చేవాళ్ళు అంటున్నాను. ఇప్పుడు కామా సెపరేట్ తో సేమ్ స్ట్రింగ్స్ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇస్తాం. సో
స్టార్ ఏబిసి వాటెవర్ ఎన్ని అయిపోవచ్చు. సేమ్ ఇది బ్యాక్ ఎండ్ లో ఒక అరే ఇలా క్రియేట్ చేసుకుని ఎన్ని 0 1 2 3 0 అండ్ 1 2 0 పొజిషన్ ఈ వాల్యూ ఇప్పుడు స్టోర్ అవుతుంది. 1 ఇండెక్స్ లో ఈ వాల్యూ ఇప్పుడు స్టోర్ అవుతుంది. 2 ఇండెక్స్ లో ఈ వాల్యూ ఇక్కడ, 3 ఇండెక్స్ లో ఇక్కడ. సో దిస్ ఇస్ ద స్ట్రింగ్. అలాగే ఏ టైప్ ఆఫ్ డేటా ఇక్కడ ఇచ్చింది, మీరు ఫ్లోట్ ఇచ్చినా సరే ఇందులో 10.5 కామా 5.8 కామా 9.3 ఇలా డిఫరెంట్ ఇవ్వచ్చు. అరే ఇట్ విల్ బి ఫ్లోట్ అరే. ఇది సింబల్ అనేది డేటా టైప్ దగ్గర ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్స్ హియర్ అబౌట్ అరే? ఇంట్ ఏ ఈక్వల్ టు 10 బదులు ఒకటే వాల్యూ బదులు మనం ఇక్కడ అరే చేస్తున్నాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 1 కామా 9 కామా 6 కామా 4. నో ఏ కింద ఇన్ని ఉంటాయి. ఇది అరే కాబట్టి ఇట్ విల్ ఆర్గనైజ్ ఇండెక్స్ బేస్డ్ 0 1 2 3 4 అలా ఎన్ని వాల్యూస్ ఇండెక్స్ పొజిషన్ క్రియేట్ చేసి ఇండెక్స్ పొజిషన్ లో ఈ వాల్యూస్ అనేది స్టోర్ చేస్తాం అరే బ్యాక్ లో. ఏ అనేది ఏంటి ఇందులో ఇంటర్ ఇస్తాం కాబట్టి ఇంటిజర్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అరే క్రియేట్ అయిన తర్వాత లెంత్ మాడిఫై చేయలేము, ఎలిమెంట్ తీసేయలేము, యాడ్ చేయలేము, బట్ వాల్యూస్ కావాలంటే మార్చుకోవచ్చు. లైక్ ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు 60 అంటే ఏ ఆఫ్ 1 లెంత్ ఉంది 9 ఉంది, 9 విల్ బికమ్ 60 అన్నమాట. నెక్స్ట్ ఇస్ నాట్ అవుట్ ప్రింట్ ఎలా ఏ ఆఫ్ 1 అంటే 60 అని ప్రింట్ అవుతుంది. క్లియర్? క్లియర్. ఓకే, అరే ఇప్పుడు మీ దగ్గర మీకు వచ్చిన డేటా టైప్స్ అన్నిటితో అరేస్ క్రియేట్ చేయండి. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఎలా ఇంట్ బైట్ అరే, ఓకే, షార్ట్ అరే, ఇంట్ అరే, లాంగ్ అరే, ఫ్లోట్ అరే, డబుల్ అరే, బూలియన్ అరే. బూలియన్ అరేలో ఎలా క్రియేట్ చేస్తారు? సింపుల్ అండి, అందులో ట్రూ కామా ఫాల్స్ ఉంటాయంటే ట్రూ కామా ఫాల్స్ కామా ట్రూ కామా ఫాల్స్ అలా క్రియేట్ చేసుకుంటారు. క్యారెక్టర్ అరే సింపుల్ గా క్యారెక్టర్ క్రియేట్ చేసి ఏ కామా బి కామా 2 ఇలా విత్ ఇన్ 2 డబుల్ కోట్స్. ఓకే, క్లియరా? సో ఎరేస్ క్రియేట్ చేస్తారు కదా, ఎన్ని డేటా టైప్స్ అన్ని డేటా టైప్స్ అరే క్రియేట్ చేస్తారు కదా. అరేని క్రియేట్ చేయండి మనకి డేటా టైప్స్ లో. ఓకే, వాటిని ప్రింట్ చేయండి బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ పొజిషన్స్. ఓకేనా? ఓకే అండి. సో అరే క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ అయిన అరేని ప్రింట్ చేయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ ద ఇండెక్స్ పొజిషన్ లైక్ దిస్. సో మాడిఫై చేయాలన్నా సేమ్ ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో మళ్ళీ ఏబిసి 5 6 7. ఓకే, ఏబిసి 5 6 7 ఇలా క్రియేట్ చేస్తాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, AF1 లో యాక్చువల్గా ఎంత ఉంది, ఇది కదా అలా ఉంది కదా, అలా రీప్లేస్ విత్ ఏబిసి 5 6. సో అరేని క్రియేట్ చేయండి, క్రియేట్ అయిన అరేని ఇండెక్స్ పొజిషన్ ప్రింట్ చేయండి, తర్వాత ఇండెక్స్ పొజిషన్ లో వాల్యూని మార్క్ చేయండి, మాడిఫై చేయండి, మాడిఫై అయిన మళ్ళీ ప్రింట్ చేసి చూడండి ఏమొచ్చు. ఎనీ డౌట్స్ హియర్? నో అండి. సో మీకు ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్న మెథడ్ ఉంది కదా, పబ్లిక్ స్టాటిక్ void main
string. Yes. So now main అనే మెథడ్ లో స్ట్రింగ్ అరే పారామీటర్ కి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు స్టాటిక్ అంటే ఏంటి తెలుసు, అఫ్ కోర్స్ పబ్లిక్ తర్వాత మాట్లాడుకుందాం. స్టాటిక్ అంటే ఏంటి తెలుసు, వాయిడ్ అంటే ఏంటి తెలుసు, మెయిన్ ఇస్ ద మెథడ్ నేమ్. స్ట్రింగ్ అంటే ఏంటి తెలుసు, స్ట్రింగ్ అరే అంటే ఏంటి కూడా మీకు తెలుసు. సో స్ట్రింగ్ ఇక్కడ మెయిన్ అనే మెథడ్ ని స్ట్రింగ్ పారామీటర్ ఎందుకు, స్ట్రింగ్ పారామీటర్ టైప్ తో ఎందుకు క్రియేట్ చేశారు అనేది రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అరేస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ 2 థింగ్స్ ప్రాక్టీస్ చేయాలి, స్ట్రింగ్ అండ్ అరే. These two are a non-primitive data types. Of course, class దీని నుంచి మనం తర్వాత చెప్పుకుందాం. ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ లో చెప్పుకుందాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసుకున్నాం. దాని యొక్క ర్యాపర్ క్లాసెస్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకున్నాం. ఇంట్, ఇంటిజర్, బైట్ ఇవన్నీ అయిపోయినాయి ప్రిమిటివ్ లో. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ లో వచ్చేసరికి ద స్ట్రింగ్ అండ్ అరే గురించి మనం చేసుకున్నాం. స్ట్రింగ్ అండ్ అరే క్లాస్ గురించి తర్వాత చెప్పుకుందాం. స్ట్రింగ్ అంటే మీకు తెలుసు, స్ట్రింగ్ తో క్రియేట్ చేయండి 2 ways లో. లిటరల్ క్రియేట్ చేయండి, స్ట్రింగ్ లిటరల్, అండ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, వాటిని ప్రింట్ చేయండి. వేరియబుల్స్ జస్ట్ స్ట్రింగ్ క్రియేట్ చేయండి, డిఫరెంట్ డబుల్ కోట్స్ లో ఇచ్చి అసైన్ చేయండి అంతే. సో అలానే న్యూ అని యూజ్ చేసి కూడా క్రియేట్ చేయండి, సేమ్ డబుల్ కోట్స్. 2 ways we can create a string and arrays. Arrays కూడా ప్రతి ఒక డేటా టైప్స్ తో క్రియేట్ చేయండి. ఓకేనా, ఫ్లోట్ f ఈక్వల్ టు 10.5, 10 ఇలా కూడా ఇవ్వచ్చు. ఫ్లోట్ కెన్ అలౌ రైట్ 10, 6, 9, 22 లైక్ దిస్. క్రియేట్ చేసి ప్రింట్ చేయండి. విత్ హెల్ప్ ఆఫ్ ది ఇండెక్స్ పొజిషన్ గెట్ చేసి ప్రింట్ చేయండి. వాల్యూ మాడిఫై చేసి మళ్ళీ ప్రింట్ చేసి చూడండి. ఓకేనా, ది కంప్లీట్ ఎర్రర్ ఎలా రిట్రీవ్ చేస్తాం మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ లోకి వెళ్ళి చూద్దాం. ఫర్ లూప్ రొటేట్ చేసి ప్రతి వాల్యూ 1 by 1 రీడ్ చేయడం ఎలా, ఇవన్నీ కూడా లూప్స్ లో చెప్తాం. సో మీకు ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ గురించి చెప్పుకోవడానికి ఓన్లీ ఎక్సెప్ట్ ద పబ్లిక్, రిమైనింగ్ అన్ని మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్స్ అంటే ఏంటి ఐడియా వచ్చింది. ద మెథడ్ క్రియేషన్ లో వైడ్ అంటే ఏం తెలుసు, స్టాటిక్ అంటే ఏం తెలుసు, మెయిన్ అంటే మెథడ్ నేమ్ అని తెలుసు. ఇందులో పారామీటర్ బ్లాక్ లో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఇంట్ ఏ మనం ఇంట్ అరే ఇచ్చారు అంతే. అంటే ఇక్కడ మనం పాస్ చేసేటప్పుడు ఎలా కాల్ చేస్తాం, ఇంట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 అని చెప్పి ఎలా క్రియేట్ చేసి, ఇది యాడ్ మెథడ్ అయితే కనుక సో యాడ్ ఆఫ్ ఏ అని పాస్ చేస్తాం. నా ఇక్కడ ఇంట్ అరే టైప్ ఇచ్చాం కాబట్టి దిస్ కంప్లీట్ అరే ఈ కమ్ టు హియర్, యాడ్ అని చెప్పి మెథడ్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సంథింగ్ లాజిక్ రాసాం. సో ఏ అనేది ఇందులో ఇలా స్టోర్ అవ్వాలంటే ఇది అరే ఉండదు. ఎందుకంటే మనం పంపించేది ఇంట్ వేరియబుల్ కాదు, అరే. అది పారామీటర్ వచ్చేసి ఇంట్ కాకుండా ఇంట్ అరే చేస్తాం. ఓకే, ద సేమ్ వే దెన్ స్ట్రింగ్ అరే చేస్తారు పారామీటర్. ఎందుకు చేస్తారు ఏంటి, వాట్ ఇస్ ద అడ్వాంటేజ్, వాట్ రీజన్ దే యాడెడ్ ద టైప్ ఇస్ స్ట్రింగ్ అండ్ ఆల్సో అరే. ఎందుకు 2 యూజ్ చేస్తారు అనేది రేపు మనం డిస్కస్ చేద్దాం.